ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము యూదాపత్రిక 1:13 వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. ఈ వాక్య భాగం నుండి ప్రభు మనతో ఏం మాట్లాడతారో చూద్దాం. మరి ఎవరి కోసం గాఢాంధకారము నిరంతరం భద్రం చేయబడింది అన్న విషయాలు మనం చూద్దాం. ప్రభు మనతో ఏం మాట్లాడతారు. సహోదరుడా, దుర్బోధకుల విషయమై నీవు జాగ్రత్తగా ఉన్నావా? ఆలోచించు. ప్రభు మాటని వినని వారి పట్ల ఆయన ఉగ్రత వస్తుందని నీకు తెలుసా? నీవు ప్రతి విషయంలోనూ జ్ఞానం కలిగి నడుచుకుంటున్నావా? ముఖ్యంగా ప్రభు నుండి నిన్ను పక్కదారి పట్టించే వారి విషయంలో నువ్వు అప్రమత్తంగా ఉండగలుగుతున్నావా? ఇలాంటి అనేక ప్రశ్నలు ప్రభు నీ ముందు ఉంచారు. నీ సమాధానం ఏంటని ఒకసారి ఆలోచించు. ఎవరైతే యేసు ప్రభుని నమ్మిక ఉంచారో, ఇంకా అనేకులను క్రీస్తు మార్గం నుంచి పక్కదారి పట్టిస్తున్నారో వారి కోసం గాఢాంధకారము ఆయన సిద్ధపరిచాడు. వారు నిరంతరం దానిలోనే భద్రపరచబడతారు అని వాక్యం ఎంతో వివరంగా చెప్తుంది. మరి నువ్వు కూడా బహు జాగ్రత్త కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి. దుర్బోధకులు ఎవరొచ్చినా సరే వారికి శాలం కూడా చెప్పకూడదు, త్వరగా పంపించేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తులో భద్రత ఉందని నువ్వు నమ్మిన వ్యక్తి కాబట్టి ఆయనకి ఇష్టమైన విధంగా నువ్వు జీవించు. అలాంటి దుర్బోధకుల్లో నీవు మరి పాలి భాగస్తులు ఎంత మాత్రం అవ్వకూడదు, బహు జాగ్రత్త కలిగి ఉండాలి. నేను ఎంత మాత్రం కూడా స్నేహం చేయకూడదు. మరి వారు ఎలాగైతే తప్పుడు విషయంలో వారి తప్పుడు బోధల విషయంలో నువ్వు అప్రమత్తంగా ఉండడమే కాకుండా నీ తోటి సహోదరులు ఉంటారు కదా, వాళ్ళని కూడా నువ్వు అప్రమత్తం చేయాలి. ఏదైతే నీకు మరి అన్ని విషయాల్లో నువ్వు జ్ఞానం కలిగి నడుచుకోవాలి. లేదు ఇంకా దుర్బోధులనే ఉంటూ అలాగే చేస్తూ ఇతరులకు బోధిస్తూ ఉంటే ఖచ్చితంగా గాఢాంధకారం నీకోసం నిరంతరం భద్రం చేయబడిందని ఎప్పుడు మర్చిపోబాక. కాబట్టి దుర్బోధకుల విషయంలో జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా లేకపోతే మరి నువ్వు కూడా వాళ్ళతో పాటు గాఢాంధకారంలో ఉండవలసి వస్తుంది.